డౌన్ చేస్తారు. అరే తమ్ముడు, అరే ఎక్కడున్నాడు? మధ్యలో సెంటర్ పోల్ లాగరా, సెంటర్ పోల్ తమ్ముడు, సెంటర్ పోల్ కూడా మొత్తం టెంటర్ పడిపోతుంది. నెంబర్ కనపడుతుంది. సాయి నెంబర్ అది. ఖాళీ ఉండదు. ఎవడే వద్దు. అమ్మాయి రాజు ఉన్నారు కదా, రాజు అందుకే చేసేదే మేము. మాకల్ రమేష్ లేడు. ఎవరో పెట్టి వద్దులే కానీ పేరు చెప్పే. దయచేసి అందరూ గమనించాలి. ఆనరబుల్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇలాంటి ఎటువంటి కోడి పందాలు కానీ గుండాట్లు ప్యాకెట్లు కేరళ మాత్రమే చేసుకోవాలి సంక్రాంతి సంబరాల పేరు మీద. అంతే తప్ప కోడి పందాలు ప్యాకెట్లు చర్యలు తీసుకుంటాం. ఏదన్నా బరులు అయి ఉంటే కనుక వాటిని ధ్వంసం చేసేస్తాం. అందులో మొహాటం లేదు. దయచేసి అందరూ గమనించాలి. జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఫామ్ అయ్యి ఉంది మన మండల లెవెల్లో. ఎస్ఐ గారు, నేను తిరుగుతాను, ఎంపీడీఓ గారు కూడా ఉంటారు, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కూడా కమిటీలో ఉన్నారు. విలేజ్ లెవెల్లో కూడా మహిళా పోలీసు కూడా విలేజ్ లెవెల్లో టీమ్స్ కింద వేసి ఎక్కడైతే ఇటువంటి క్రీడలు జరుగుతున్నాయో
వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి ఎప్పుడో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరిగిందని. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయబద్ధమైన క్రీడలు తప్ప ఎటువంటి నాకు ప్యాకెట్ భారతదేశం బయలుదేరి చేయటం అన్నీ కూడా చేస్తున్నాము. ఇసుక పరిస్థితుల్లో కూడా వీటికి పర్మిషన్ అనేవి లేవు, కఠిన చర్యలు తీసుకుంటం జరుగుతుంది. దానికి ప్రజలందరూ సహకరించి సాంప్రదాయబద్ధమైన క్రీడల్లో ప్రోత్సహించి చూడు సార్ చూడు వాడితే చూపి सुनो దీనికి ఇప్పుడు ఆర్టీవీ రిపోర్టర్ సాగర్ చేస్తున్నారా? బాగా రన్ అవుతుంది.
మామూలు చెప్తారు కదా ఏం లేదు ఇక పర్మిషన్ బొక్కలేవు ఇక్కడ ఏమైంది ఇప్పుడు వినాలి కదా ఉడపంతా అవుతుంది వచ్చేస్తుంది రాదంటే పీతలు వచ్చేస్తుంది పక్కన అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ నేను ఏలూరు టౌన్ సి రూరల్ ఎస్సీ గారు అలాగే రూరల్ ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో ఆనరబుల్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మరియు మా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జాలిపూడి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఎటువంటి కోడి పందాలు గుండాట్లు ఇతర జోడ క్రీడలు నిర్వహించకుండా ఉంటాకు గాను ఇక్కడ బర్రెలను దున్నించి వేయటం జరిగింది. అలాగే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కోర్టు వారి ఉత్తర్వుల దృష్ట్యా మరియు ఉన్న చట్టాల పరిధి దృష్ట్యా ఏ విధమైన జోద క్రీడలు అంటే ఎస్పెషల్లీ డబ్బును పరంగా పెట్టి కోడి పందాలు కత్తులు కట్టి కోడి పందాలు పేకాట్లు గుండాట్లు ఇలాంటి ఆడిన చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఇప్పటికీ రూరల్ మండలంలో 65 మంది పైన వైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఈ కత్తులు కట్టే వాళ్ళని కానీ ఇట్లా కోడి పందాలని ఇతర జోద క్రీడలను ఆర్గనైజ్ చేసే వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయటం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు జాలిపూడిలో ఈ బర్రెలని ధ్వంసం చేయటం జరిగింది. సార్ మన ప్రజలు ఇప్పటివరకు ఎన్ని బైండ్ ఓవర్ కలిసి ఎంతమంది కత్తులు కట్టే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? సుమారుగా ఇప్పుడు దాకా మనకి రూరల్ మండలం పరిధిలో 60 మంది వరకు బైండ్ ఓవర్ చేయటం జరిగింది. కత్తులు కట్టే వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ. అట్లాగే టౌన్ పరిధిలో ప్రస్తుతం ఈరోజు వరకు 30 మందిని బైండ్ ఓవర్ చేయటం జరిగింది. ఇంకా ప్రాసెస్ కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది పండగ వరకు. అంటే సంక్రాంతి అంటే సాంస్కృతిక క్రీడలు అని చెప్పారంటారు కదా, మరి ఇటువంటి ఎలా చూస్తారు? వీటిలో అందుకనే ప్రజలందరికీ దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి జోద క్రీడలు కాకుండా సాంప్రదాయబద్ధమైన క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాలీబాల్, ముగ్గులు పోటీలు, కబడ్డీ ఇలాంటి క్రీడల పట్ల యువతని ఆకర్షితులయ్యే విధంగా ప్రోత్సహించాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి ఆయన ఏలూరు టౌన్ సిఏ గారు, ఏలూరు రూరల్ ఎస్ఐ గారు, నేను ముగ్గురం కలిపి ఈరోజు ఇక్కడ జాలిపూడి గ్రామంలో ఇక్కడ కోడి పందాలు నిర్వహించడానికి వీళ్ళు బర్రెలు సిద్ధం చేస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ధ్వంసం చేయడం జరిగిందండి. వీళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి కోడి పందాలు నిర్వహించడం, కత్తులు పట్టి కోడి పందాలు నిర్వహించడం లాంటివి, గుండాట్లు అటువంటి ప్రస్తుతానికి ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నిషిద్ధం కనుక వీళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ కూడా ఫర్దర్ డేస్లో కూడా వీళ్ళని ఆడనివ్వకుండా చూడడానికి తగిన చర్యలు తీసుకుంటాం జరుగుతుందండి. దీనికి
ఐడెంటిఫై చేశారు? మేము లాస్ట్ ఇయర్ అయితే మేము 7 మనకి లాస్ట్ ఇయర్ 7 వరకు ఐడెంటిఫై చేసి లాస్ట్ ఇయర్లో కూడా అట్లా జరిగింది. వాటినే మేము ఈసారి కూడా అక్కడే వేయొచ్చు అనే ఒక సమాచారం రెడీ చేసుకుని ఉంచుకున్నామండి. దాన్ని బేస్ చేసుకుని విలేజ్లో కూడా మన విలేజ్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి. ఆ విలేజ్ లెవెల్ కమిటీస్లో కూడా మనం విఆర్ఓ, విఆర్ఏ, ఒక వెటర్నరీ అసిస్టెంట్, జిఎంఎస్కే అంటే మహిళా పోలీసుని నలుగురిని కలిపి విలేజ్ లెవెల్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ 3 days 4 days కూడా మనకు కంటిన్యూస్గా వాచ్ పెడతారు. విలేజ్ లెవెల్లో ఏదైనా ఏదైనా ఇలాంటి ఆటలు కానీ ఎవరైనా బర్రెలు సిద్ధం చేస్తున్నా కానీ మనకి ఇన్ఫర్మేషన్ మండల లెవెల్ కమిటీకి చెప్తారు. మేము మండల లెవెల్ జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చి దానిపైన చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి విలేజ్ లెవెల్లో అంతా పటిష్టంగానే అన్ని విలేజ్లకి మనం టీమ్స్ వేయడం జరిగిందండి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు.